నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బెంగళూరు పేరు చెప్తేనే ట్రాఫిక్ కష్టాలు గుర్తుకొస్తాయి. వాహనాలు బయటికి తీసి వెళ్దామంటేనే బెంగళూరు వాసులు బెంబెలెత్తిపోతుంటారు. 1/2 కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని సగం జీవితం రోడ్డుపైన గడపాల్సి వస్తుందంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇటీవల బెంగళూరులో రైల్వే గేట్ వద్ద వాహనాలన్నీ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో ఒక రైలు పట్టాలపై ఆగిపోయినట్లు ఒక వార్త వైరల్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ రైల్వే గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో గేటుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోయాయని, చేసేదేమీ లేక రైలునే ఆపాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. ఈ ఘటనతో బెంగళూరు ట్రాఫిక్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు ట్రాఫిక్ జామ్ కారణంగా రైలు పట్టాలపై ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రైలులో ఏదో శబ్దం రావడంతో భద్రతాపరమైన తనిఖీల కోసం లోకో పైలట్ ఆ రైలును ఆ ట్రాక్ మీద నిలిపివేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత రైల్వే సిబ్బంది వచ్చి రైలును తనిఖీ చేసిన తరువాత ఎలాంటి సమస్య లేదని గుర్తించినట్లు చెప్పారు. అయితే అప్పటికే బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.